మై నేమ్ ఈజ్ మధు, ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథమెటిక్స్. చూడండి, ఈరోజు మనం ప్రీవియస్ డిఎస్సి అండి. సో 2025 మెగా డిఎస్సి ఈ ఎగ్జామ్లో ఎస్జిటి ప్రశ్నాపత్రంలో కొన్ని క్వశ్చన్స్ అంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామండి. ఈజీ క్వశ్చన్స్ డిస్కస్ చేయండి. చూడండి, అందులో ఒక మంచి క్వశ్చన్ ఇచ్చారండి. చూడండి, 13/6/2025 అంటే ఫస్ట్ సెషన్ స్టార్టింగ్ రోజులో మనకి జరిగిన పేపర్ అండి ఇది, ఎస్జిటి పేపర్. సో అందులో ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. చూడండి ఒకసారి, అది చూడండి, త్రిభుజం పీక్యూఆర్లో జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్ అండి. త్రిభుజం పీక్యూఆర్లో యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అని. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ. పీక్యూ 25 సెంటీమీటర్లు మరియు పిఆర్ 24 సెంటీమీటర్లు అయినా పిఆర్ మైనస్ క్యూఆర్ ఎంత? ఫస్ట్ విశ్లేషణ చేయాలండి. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయని తెలుసు, 3 భుజాలు ఉంటాయని తెలుసు అనమాట. అయితే ఏమన్నాడు, ఒక కోణం మిగిలిన 2 కోణాలకి మొత్తం సమానం అంటున్నాడు. అంటే యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీ ప్లస్ క్యూ అని. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, పీక్యూ వచ్చేసరికి 25, పిఆర్ ఇచ్చేసరికి 24 అని. అంటే త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయని కూడా తెలుసు, 2 భుజాలు ఇచ్చాడు, ఒక భుజం ఇవ్వలేదు. అంటే పీక్యూ పిఆర్ ఇచ్చాడు. చూడండి, పీ కామన్ ఉందంటే క్యూఆర్ ఇవ్వలేదు. ఎస్, క్యూఆర్ ఇవ్వలేదని తెలుస్తుంది. ఏమని అడిగాడు ఆన్సర్, పిఆర్ మైనస్ క్యూఆర్ ఎంత అని అడుగుతాడు క్వశ్చన్. అంటే ఆల్రెడీ పిఆర్ ఉంది, క్యూఆర్ తెలియదు. క్యూఆర్ తెలుసుకుంటే మనకు సమ్ అయిపోయినట్టే. చూడండి, మీ కాన్సెప్ట్ క్లియర్గా ఐడియా ఉంటే, లంబకోణ త్రిభుజం ఐడియా ఉంటే ఖచ్చితంగా ఇది క్వశ్చన్ చేయడానికి సెకండ్ అండి. జస్ట్ 1 సెకండ్, బిలో 1 సెకండ్. ఎందుకు చూడండి, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చూడగానే యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీ ప్లస్ క్యూ అని చూడగానే లంబకోణ త్రిభుజం అని తెలియాలి మీకు. లంబకోణ త్రిభుజం అని ఎందుకు తెలియాలి? ఒక కోణం మిగిలిన 2 కోణాల మొత్తానికి సమానం అనేది 2 త్రిభుజాల్లో మాత్రమే జరుగుతాయి. అవి ఏంటంటే చూడండి, లంబకోణ త్రిభుజం మరియు లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఆ 2 త్రిభుజాల్లో మాత్రమే జరుగుతాయి. మిగిలిన జరిగే అవకాశం తక్కువ అండి, ఉండవు అసలు మ్యాక్సిమం. ఓకే, చూడండి, యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీ ప్లస్ క్యూ. అంటే చూడండి, లంబకోణం దీన్ని అనుకున్నాం 90 డిగ్రీస్, ఇది 30, ఇది 60 సంథింగ్ 30, లేదా ఇది 30, ఇది 60 అవ్వచ్చు. సరిపోయింది చూడండి. అంటే 90 ఈజ్ ఈక్వల్ టు 60 + 30 అంటే 90 సరిపోయింది. అంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం లంబకోణ త్రిభుజం కానీ లంబకోణ సమద్విబాహు త్రిభుజం కానీ అవ్వచ్చు. ఎస్, ఆ రెండింటిలో ఏది తీసుకోవాలి? ఇదిగో 25, 24. అంటే మీకు చెప్తాను, పైథాగరస్ త్రికాలండి. లంబకోణ త్రిభుజ భుజాలు అంటే పైథాగరస్ త్రికాలం. అంటే 24, 25 అని చూడగానే మీకు ఇదిగో ట్రిప్లెట్ అండి, త్రికం 7, 24, 25 అని గుర్తొచ్చారు. 7, 24, 25. చూడండి, ఏమి ఇచ్చాడు, పీక్యూ ఇచ్చాడంటే కర్ణం అండి, పెద్ద భుజం 25. పిఆర్ ఇచ్చాడు సంథింగ్, ఇలా తీసుకోండి పిఆర్. ఇంకా మిస్ అయింది ఏంటంటే క్యూఆర్ ఇదే అవుతుంది. అప్పుడు క్యూఆర్ ఇదే అవుతుంది 7. ఎందుకు? పైథాగరస్ త్రికం 7, 24, 20. ఏమన్నాడండి, పిఆర్ మైనస్ క్యూఆర్. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అని అడుగుతుంది. సో 24లో 7 తీసేయండి, అయిపోయింది ఆన్సర్ 17. సో ఆప్షన్ 3. చూసారా, బిలో 1 సెకండ్ అండి ఇది. ఇప్పుడు లంబకోణ త్రిభుజం అనే కాన్సెప్ట్ తెలియకపోతే ఏం చేయలేము. ఓకేనా? చూడండి, లంబకోణ త్రిభుజంలో అతి పెద్ద భుజం కర్ణం అవుతుందండి, ఇది 25. మిగిలిన 7, 24 అనేది లంబ భుజాలు, పర్పెండిక్యులర్ సైడ్స్ అవుతుంది. ఇదేమో డయాగనల్ లేదా హైపోటనస్, ఇవేమో 7, 24 అనేది పర్పెండిక్యులర్ సైడ్స్, లంబ భుజాలు అయితే. అంటే 24, 25 చూడగానే 7 అని చెప్తే వెంటనే సెకండ్లో అయిపోతుంది. అంటే చూడండి, దీన్ని కూడా ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇదిగోండి పిఆర్క్యూ అంటే ఇక్కడ ఉందండి లంబకోణ త్రిభుజం. అప్పుడు ఇది ఏమవ్వాలి, 2 కూడా, ఇది 30 అవ్వచ్చు, ఇది 60 అవ్వచ్చు. 30, ఇది 60. చూడండి, 90 ఈజ్ ఈక్వల్ టు 30 + 60, 90 సరిపోయింది. అంటే వాడు ఇచ్చే స్టేట్మెంట్ అనేది లంబకోణ త్రిభుజానికి సంబంధించింది. చూడండి, లంబకోణ త్రిభుజంలో అతి పెద్ద భుజం కర్ణం అండి, ఇదిగోండి పీక్యూ. లేదా లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణము లేదా హైపోటనస్ అంటారు. సో వాడు ఇచ్చేసాడు, పీక్యూ ఇచ్చేసాడు ఎంత అండి, 24. పిఆర్ కూడా ఇచ్చేసాడు, చూడండి, పిఆర్ ఇది 20, సారీ పీ ఇది 25, ఇది 24.
ఇంక ఇది కనుక్కోవాలి క్యూఆర్ అంటే ఈ ట్రిప్లెట్ అండి 24 25 చూడగానే మీకు 7 గుర్తొస్తే అయిపోయింది. ఏమన్నాడు పిఆర్ మైనస్ క్యూఆర్ అంటే 24 మైనస్ 7 70. ఓకేనా, ఇది కాన్సెప్ట్ అనేది అండి మొత్తం లంబకోణ త్రిభుజం. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా లంబకోణ త్రిభుజానికి కూడా ఇక క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. చూడండి, ఏబిసి అనే లంబకోణ త్రిభుజం అండి. లంబకోణ త్రిభుజం అంటే ఒక త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయితే దానిని లంబకోణ త్రిభుజం అంటారు. చూడండి, లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉండే ఈ భుజాన్ని కర్ణం అంటారండి. ఇది అతిపెద్ద భుజం, కర్ణం అంటారు. మిగిలిన ఈ భుజాన్ని చూడండి, ఏబి కామా బీసీ సైడ్స్ ఉన్నాయి కదా, వీటిని లంబ భుజాలు అంటారండి, పర్పెండిక్యులర్ సైడ్స్. ఖచ్చితంగా చూడండి, పైథాగరస్ త్రికాలు అంటే 3 4 5 అండి. ఇంకొంచెం అతిపెద్ద భుజం కర్ణం అవుతుంది ఇందులో మొదటి త్రికం. అంటే చూడండి, పైథాగరస్ సిద్ధాంతాన్ని సాటిస్ఫై చేస్తాయండి ఖచ్చితంగా. కర్ణము స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, మరి భుజము స్క్వేర్ అంటే 9, మరి ఇక్కడ భుజము స్క్వేర్ అంటే 16. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే ఇది వాల్యూ 25, ఈ 9 ప్లస్ 16 యాడ్ చేస్తే 21 సరిపోయింది. అంటే ఖచ్చితంగా లంబకోణ త్రిభుజ భుజాలు పైథాగరస్ సిద్ధాంతాన్ని సాటిస్ఫై చేస్తాయి. ఇప్పుడు మరి మనం గుర్తుంచుకోవాల్సిన పైథాగరస్ సిద్ధాంతాలు ఏంటి చూడండి. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన పైథాగరస్ త్రికాలు ఏమిటి చూడండి. ఏబిడి చూడండి, ఇక్కడ ఏ అంటే లంబభుజం అండి, బి అంటే ఇది కూడా లంబభుజమే, ఇది కర్ణాన్ని డి అంటాం. చూడండి, ఈ ఫార్మేట్లో ఉంటాయి ఏబిడి. ఓకేనా, ఏబిడి చూడండి. ఫస్ట్ 3 4 5 3 4 5 3 తర్వాత 4 ఉండదు, తర్వాత 5తో 5 12 13. నెక్స్ట్ 5 తర్వాత 6 8 10 6 తర్వాత 7 24 25 7 తర్వాత 8 15 17 8 తర్వాత 9 40 41 9 తర్వాత 10 24 26. ఓకేనా, నెక్స్ట్ 11 60 61 నెక్స్ట్ 12 35 37 13 84 85. సో ఇలా ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా పైథాగరస్ సిద్ధాంతాన్ని సాటిస్ఫై చేసే పైథాగరస్ త్రికాలు. పైథాగరస్ త్రికాలు అంటేనే లంబకోణ త్రిభుజ భుజాలు. ఓకేనా, చూడండి మనం 24 25 చూడగానే సో ఈ వాల్యూ చెప్పగలిగితే ఆన్సర్ సెకండ్లో అయిపోతుంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ అడిగాడు, ఆన్సర్ 70. క్లియర్. దీన్ని ఎలా గుర్తుపట్టాలి ఏంటి అనేది అది కూడా డిస్కస్ చేద్దాం చూడండి. ఓకే, చూడండి, పైథాగరస్ త్రికాలని సో మనం ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి చూడండి. ఇదిగో ఇది మొదటి త్రికం బేస్ సంఖ్యతో ప్రారంభమైన 3. ఇదిగోండి, ఇది కూడా మొదటి త్రికం 5 ఆడ్ నెంబర్స్తో స్టార్ట్ అయింది. ఇదిగో 7 నెక్స్ట్ 9 ఇదిగోండి 11. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్తో స్టార్ట్ అయ్యాయండి. అంటే ఆడ్ నెంబర్ ఎన్ అనుకుంటే ఇదిగోండి n ఈజ్ ఈక్వల్ టు ఆడ్. అంటే పైథాగరస్ త్రికంలో మొదటి సంఖ్య బేసి సంఖ్య అయితే చూడండి ఫార్మేట్ ఎలా ఉంటుందంటే n స్క్వేర్ మైనస్ 1/2 n స్క్వేర్ ప్లస్ 1/2 ఈ ఫార్మేట్లో ఉంటుంది. చెక్ చేద్దాం చూడండి కావాలంటే. ఇవాళ ఫస్ట్ 3 తీసుకున్నాం, n ఈజ్ ఈక్వల్ టు 3. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 1 8. సో 8/2 అంటే 4. 3 స్క్వేర్ 9 ప్లస్ 1 10. 10లో హాఫ్ అంటే 5. చూసారా, n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం, రిమైనింగ్ 4 5 సరిపోయింది. 4 5 సరిపోయింది. సో నెక్స్ట్ అలాగే n ఈజ్ ఈక్వల్ టు ఇంకొక ఆడ్ నెంబర్ తీసుకోండి, 7 తీసుకోండి. ఇదిగోండి n ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకుంటే చూడండి డైరెక్ట్గా 7 స్క్వేర్ 49 మైనస్ 1 48. 48లో సగం అంటే 24. ఇది కూడా సేమ్ 49 ప్లస్ 1 50. 50లో సగం అంటే 25 సరిపోయింది. చూడండి, మనం n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ 7 తీసుకుంటే 24 25. అంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఓకేనా, మీకు ఫస్ట్ త్రికం బేసి సంఖ్యతో స్టార్ట్ అయిందనుకో, మిగిలిన 2 త్రికాలు ఈ ఫార్మేట్ ద్వారా కనుక్కోవచ్చు. చూడండి, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అండి, సరి సంఖ్య.
అంటే పైథాగరస్ త్రికంలో సో మొదటి సంఖ్య సరి సంఖ్య అయితే చూడండి, సరి సంఖ్య అంటే ఏమున్నాయి అవి, సరి సంఖ్య అంటే సరి సంఖ్యతో మళ్ళీ 6 ఇదిగోండి 8 10 మనం రాస్తున్నాం ఇక్కడ. సో ఇవి తీసుకోండి. చూడండి అప్పుడు ఏ ఫార్మేట్ ఏ రకంగా ఉంటుందంటే ఇదిగోండి n స్క్వేర్ మైనస్ 4/4 n స్క్వేర్ ప్లస్ 4/4 ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఓకేనా, ఈ ఫార్మేట్లో ఉంటుంది. చూడండి ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోవచ్చు. 6 స్క్వేర్ 36 మైనస్ 4 32 32/4 అంటే 8. 6 స్క్వేర్ 36 ప్లస్ 4 అంటే 40 40లో 4వ వంతు అంటే 10. చూడండి మనం ఈవెన్ నెంబర్ తీసుకున్నాం 6, సో మిగిలిన ఏమొచ్చాయంటే 8 10 సరిపోయింది. సో అలాగే రిమైనింగ్ మీరు ఏం తీసుకున్నా సరే సరిపోద్ది. 10 తీసుకున్నా సరే సేమ్. n ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటే 100 మైనస్ 4 96 96/4 అంటే 24 అండి. 24 టైమ్స్ 96 400 26 100 ప్లస్ 4 104 కాబట్టి 104/4 అంటే 26. సో ఇలా మనం సరి సంఖ్యతో ప్రారంభం అయితే ఈ ఫార్మేట్ ద్వారా మిగిలిన 2 త్రికాలు కూడా కనుక్కోవచ్చు. ఓకేనా, చూడండి క్లియర్గా. అంటే మనం పైథాగరస్ త్రికంలో మొదటి త్రికం సరి సంఖ్యతో ప్రారంభమైతే n స్క్వేర్ మైనస్ 4/4 n స్క్వేర్ ప్లస్ 4/4. అదే బేస సంఖ్యతో ప్రారంభమైతే n స్క్వేర్ మైనస్ 1/2 n స్క్వేర్ ప్లస్ 1/2 అని చెప్పి. మరి ఈ n ఫార్మేట్ కాకుండా జనరల్గా కూడా చేయొచ్చు అది కూడా చూడండి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3 ఆడ్ అయితే అంటే మొదటి త్రికం బేస సంఖ్యతో ప్రారంభం అయితే సో మిగిలిన 2 త్రికాలు ఎలా కనుక్కోవాలి చూడండి. ఫస్ట్ స్క్వేర్ చేయాలండి. ఇచ్చిన మనం తీసుకున్న నెంబర్ని స్క్వేర్ చేయాలి. సో 3 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 9. మొదటి స్టెప్ అండి, ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఇదిగోండి వచ్చిన 9ని సగం చేయాలండి, బై 2 చేయాలి. బై 2 చేస్తే 4.5. అప్పుడు థర్డ్ పాయింట్ ఏం చేయాలంటే చూడండి వచ్చిన ఆన్సర్ నుంచి ఒక 0.5 తీసేయాలి, ఒక 0.5 కలపాలి. సో తీసేస్తే ఎంత అండి 4, 0.5 కలిపితే 5 వచ్చేసింది చూడండి. అంటే 3 తీసుకుంటే మిగిలిన త్రికాలు 4 5 వచ్చేస్తుంది. ఏంటి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేయాలి, ఫస్ట్ నెంబర్ వర్గం. తర్వాత వచ్చిందాన్ని బై 2 చేయాలి. సో థర్డ్ స్టెప్ ఏంటంటే ఒక 0.5 తీసేయాలి, ఒక 0.5 కలపాలి. ఇదిగోండి n ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకున్నాను. 9 మొదటి స్టెప్ ఏంటి, దీన్ని స్క్వేర్ చేయాలి. 9 స్క్వేర్ 81. సెకండ్ స్టెప్ ఏంటి, దీన్ని హాఫ్ చేయాలండి. హాఫ్ చేస్తే ఎంత 40.5. థర్డ్ స్టెప్ ఏం చెప్పాను, సో దీనికి ఒక 0.5 తీసేయాలి, ఒక 0.5 యాడ్ చేయాలి. తీసేస్తే 40, ఇక్కడ యాడ్ చేస్తే 41. అంటే 9 తీసుకుంటే మిగిలినది 40 41 సరిపోయింది. మరి సరి సంఖ్య తీసుకుంటే ఏం చేయాలి అంటే n ఫార్మాట్ కాకుండా డైరెక్ట్గా సరి సంఖ్య తీసుకుంటే ఏం చేయాలి చూడండి. సరి సంఖ్య ఈవెన్ ఇదిగోండి n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాం ఈవెన్. ఇప్పుడు ఏం చేయాలి చూడండి. మొదటి స్టెప్ ఇందాక ఆడ్ ఉంటే ఏం చేస్తారు, స్క్వేర్ చేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు స్క్వేర్ చేయకండి, ఓకేనా. బై 2 చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బై 2 అంటే 6లో సగం చేస్తే ఎంత 3. తర్వాత స్టెప్ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయాలంటే దానికి రివర్స్ అనమాట. 3ని స్క్వేర్ చేస్తే 9. 3ని స్క్వేర్ చేస్తే 9. థర్డ్ స్టెప్ ఇందాక 0.5 తీసేసారు, 0.5 కలిపారు. ఇప్పుడు ఏం చేస్తారంటే 0.5 కాదు, 1 తీసేసేసి 1 కలపండి సరి సంఖ్య ఉన్నప్పుడు, ఈవెన్ ఉన్నప్పుడు. సో తీసేస్తే ఎంత 8, కలిపితే ఎంత 10. చూడండి సరిపోయింది. 6 తీసుకుంటే 8 10. ఒక్కసారి చూడండి, n ఫార్మేట్ కాకుండా డైరెక్ట్గా ఎలా చేయాలి. సో n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆడ్ అయితే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, అయితే ఫస్ట్ స్టెప్ స్క్వేర్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, హాఫ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏం చేయాలి, ఒక 0.5 తీసేయాలి, 0.5 కలపాలి, అయిపోయింది. అది ఈవెన్ అయితే ఫస్ట్ సగం చేయాలి, హాఫ్ చేయాలి. సెకండ్ స్టెప్ స్క్వేర్ చేయాలి. థర్డ్ స్టెప్ అక్కడేమో 0.5 తీసారు, 0.5 కలిపారు. సో ఇక్కడేమో 1 తీసివేస్తారు, 1 కలుపుతారు. సో ఈ రకంగా మనం ఎన్నైనా సరే ట్రై చేయొచ్చు. ఇది మొత్తం కాన్సెప్ట్, లంబకోణ త్రిభుజం అనే కాన్సెప్ట్.